యేసుక్రీస్తు వారు ఏ ఒక్కరి కోసమో ఇక్కడికి రాలేదు. మొత్తం మానవాళి అందరి కోసం వచ్చారు. ఎందుకంటే మొత్తం మానవాళిని సృజించింది ఆయనే. కాబట్టి అసలు యేసుక్రీస్తు ఎవరు అనే విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవుడు. ఆయన మోక్షంలోనే ఉండేవారు. మోక్షంలో ఉన్న యేసుక్రీస్తు వారు మానవాళిని చూసి, అరే ఈ మానవులంతా తప్పిదాలు చేసి, మోసాలు చేసి, దుర్మార్గాలు చేసి ఏ రకంగా అయినా సరే అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళని విడిపించాలని ఆయన ఎంతగానో ఆలోచన చేసి మనిషిగా ఈ భూమి మీద పుట్టి మనమందరం చేసిన పాపాలు విడుదల కోసం రక్తము కార్చి సిలువలో చనిపోయి తిరిగి ఆయన వచ్చిన మహాలోకంలోకి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతూ ఏమని చెప్పారంటే, నేను మరొకసారి వస్తాను కాబట్టి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తాను, మీరందరూ నా గురించి తెలుసుకోండి అని చెప్పాడు.